సో అల్లు శిరీష్ గారి బడ్డీ రిలీజ్ ట్రైలర్ వచ్చిందనమాట. నేను ట్రైలర్ కూడా చూడలేదు. సో ఆగస్ట్ 2 నాడు సినిమా రిలీజ్ అవుతుంది. సో 2 ట్రైలర్స్ ఇవాళ చూసేద్దాం అనమాట. నాకైతే మాత్రం దీని మీద ప్రస్తుతానికి ఉన్న అజంప్షన్ ఏంటంటే మన ఆర్య గారి టెడీకి దీనికి సంబంధం ఏమైనా ఉందా అనే ఫీలింగ్ లో ఉన్నా. అంటే లైక్ సిమిలర్ గా నాకు కాదో తెలియదు కానీ బట్ నాకైతే అట్లా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ చూద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం కదా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ బడ్డీ ట్రైలర్ అండ్ రిలీజ్ ట్రైలర్ రెండు చూద్దాం. చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు అన్యాయం జరిగినా ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని, చిరుతని చూసుంటా. అన్యాయంపై తిరగబడ్డ బడ్జెట్ బాగుంది రోయ్. టెడ్డీ బేర్ ని చూసారా? చూస్తారా? ఎందుకు కొంచెం సరిపద శనివారం వాయిస్ ఓవర్ లెక్క ఉంది. ఓకే వాడు నీకు నిజంగా హెల్ప్ చేయగలడా? ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ చేయగలిగేది అతనొక్కడే. Welcome to all the wonderful passengers on board. This is your captain Aditya Ram speaking. Okay. One important matter. ATC. నేను ప్రతిసారి ATC అని పిలుస్తూ అలవాటైపోయింది. ఇంతకీ నీ పేరేంటి? ATC బానే ఉందిగా, క్యూట్ గా. హెవెన్ అంట. అన్ని ఎందుకు కలుపుతున్నారు భయ్యా దీంట్లో? నువ్వు ఎవరి కోసం అయితే ఇదంతా చేస్తున్నావో వాళ్ళని ఎప్పటికీ చూడలేవా. నీ వల్ల నాకు చాలా నష్టం జరిగింది కెప్టెన్. మిస్టేక్ ఆఫ్టర్ మిస్టేక్ ఆఫ్టర్ మిస్టేక్. బ్రో డబ్బింగ్ పోయింది బ్రో, వేరే వాయిస్ పెట్టాల్సిందేమో. ఏంటి అంతమందితో నువ్వు ఒక్కడైనా? వాడి కోర్టులోకి ఎంటర్ అయ్యాక ప్లాన్తో పనేంటి సార్? అటాక్. ఓకే బడి ముందు నా కొడక ఎన్నిసార్లు వస్తావురా? గెలిచేదాకా. ఓకే ఓహో టెడ్ సిరీస్ చూస్తున్నా ఏకంగా. ఓరమ్మా ఇది లైక్ ఇన్సైడ్ జోక్ బాగానే ఉందిగా. సో టెడ్ సిరీస్ చూస్తున్నారు. ఓకే ఓకే ప్రస్తుతానికి అయితే మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత నా ఫీలింగ్ అంటే లైక్ దెర్ ఆర్ మెనీ ఎమోషన్స్ అనవసరంగా కమర్షియాలిటీ కలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని 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 ఫిల్మ్స్ తెలిసిపోతాయి అనమాట. దీంట్లో కమర్షియాలిటీని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక హీరోయిన్ ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి, వాళ్ళకి సపరేట్ ఒక సాంగ్ ఉండాలి, మళ్ళీ ఏదోటి జరగాలన్నట్టు కాకుండా కొన్ని లైక్ వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఆల్సో ఇలాంటి సినిమాలకి నన్ను అడిగితే ముఖ్యంగా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా 2 hours కంటే చాలా తక్కువ ఉండాలి. ఇప్పుడు జస్ట్ టెడ్ మూవీ ఉంది అనుకుందాం, దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉన్నా కానీ గట్టికి కొడితే 1 hour 30 minutes, 1 hour 45 minutes ఆ లోపే వెళ్ళిపోతాయి సినిమాలు. టెక్నికల్లీ మన హాలీవుడ్ లో కొన్ని సినిమాలు అలానే ఉంటాయి, 1 hour 45 minutes లోపలనే ఆపేయాలన్నమాట. అనవసరమైన వాట్ యు కాల్ ఇట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ వెళ్ళరు. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్ మీద మనకి ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఒకటే సింగిల్ ఫోకస్ వెళ్ళిపోతుంది అనమాట సినిమాలు జనరల్ గా. అట్లా వెళ్తే బెటర్. సో ఇది అలానే ఉంటుంది అనుకుంటున్నాను అయితే మాత్రం. ట్రైలర్ అయితే మాత్రం టిపికల్ తెలుగు సినిమాలకైనా అనిపిస్తుంది. అట్లా ఉండొద్దా అంటే అట్లా ఉండదు కాదు. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరా గో ఫుల్ ఆన్. కొంచెం మన తెలుగు ఆస్పెక్ట్ ఉన్నా కానీ దాంట్లో ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అనవసరంగా కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఒక సాంగ్ ఉండాలి, ఒక డాన్స్ నెంబర్ ఉండాలి, ఒక పంచ్ డైలాగ్ ఉండాలి, ఇట్లాంటి పెట్టుకునే అంటే లైక్ ఏదైతే స్టోరీ పెట్టుకున్నారో అట్లా ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే నాకు సాహసం సినిమా చాలా ఇష్టం అనమాట, గోపీచంద్ గారి మూవీ. ఆ మూవీ ఈ కైండ్ ఆఫ్ ఇలాంటి కమర్షియల్ ట్రాప్ ఇక్కడ బలేదు. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేది నా ఒపీనియన్ అది. సో అలాంటి కైండ్ ఆఫ్ వేలో చూపిస్తే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. సో రిలీజ్ ట్రైలర్ కూడా వచ్చింది. రిలీజ్ ట్రైలర్ కూడా ఎలా ఉందో చూద్దాం, తర్వాత మాట్లాడదాం అనమాట. సో యా లెట్స్ వాచ్ ద రిలీజ్ ట్రైలర్ ఆల్సో ఆఫ్ బడీ 1. ఓకే ఎవరో పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారు. డేంజర్. ఇంకా ఒక టెడ్డీ బేర్ ఉంది సార్. టెడ్డీ బేరా? ఓకే ఈ టెడ్డీ బేర్ది బాగుంది, అది నాకు నచ్చింది. ఓకే ఓకే
₹99 125 ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్, మంచి పని చేశారు. యా August 2 బెటర్, యా గుడ్ ఇనిషియేటివ్. లైక్ ₹99 125 పెట్టడం బెటర్, చాలా బెటర్. ఎందుకంటే లైక్ చాలా మందికి కొంచెం అది ఉంటుంది అనమాట, ఏంటి వెళ్ళొచ్చా లేదా, ఏదో మళ్ళీ తమిళ సినిమా ఆల్రెడీ ఒకటి ఉంది టెడీ అనే పేరుతోటి, ఈ సినిమాకి దానికి ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అని ఒకటి గ్యారంటీ, అపోహ అయితే గ్యారంటీ ఉంటుంది. సో వాటన్నిటిని ఒకవేళ చేయాలనుకున్నా కానీ థియేటర్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంకా మంచి ఒక పుష్ అయితే గ్యారంటీ. ₹99కి సింగిల్ స్క్రీన్ అండ్ ఆల్సో 125కి మల్టీప్లెక్స్ అంటే ఇంకా చాలా బెటర్, మంచి పని చేశారు. ఐ థింక్ ఇలాంటివి చేయాలి బ్రో. మన దగ్గర హిందీలో చేస్తున్నారు కరెక్టే, వాళ్ళు ఒకటేసారి చేసేస్తారు, పెద్ద సినిమాలు కూడా చేసేస్తారు. అట్లాగా పెద్ద సినిమాలకి 3rd వీక్ 4th వీక్ అట్లా అందరు తగ్గుతున్నప్పుడు అప్పుడు బోగో ఆఫర్ పెడితే ఉంటుంది అనమాట, buy one get one ఆఫర్ లెక్క. సో వీళ్ళు ఇలా పెట్టడం బెటర్ ఆప్షన్ నిజంగానే. బట్ యాజ్ ఐ సెడ్ ఆబ్వియస్లీ అంటే లైక్ చాలా జానరస్ కలుపుతున్నారు, మళ్ళీ ఆ ఇబ్బంది ఏం లేదు, బాగుంటే హ్యాపీయే. కాకపోతే లైక్ ఇలాంటి సినిమాల్లో ఒక జానరా సింగిల్ ఫోకస్డ్గా వెళ్తే బాగుంటుంది నా ఫీలింగ్ అన్నట్టు. బట్ చూద్దాం, ట్రైలర్ వచ్చేసింది, ట్రైలర్ అయితే ఓకే అనిపించింది నాకైతే మాత్రం. సీజీ కూడా చాలా బాగుంది, అంటే లైక్ టెడ్డీ బేర్ సీజీ అయితే మాత్రం తెలియలేదు, నిజంగా చాలా మంచి అనిపించింది అన్న నాకైతే మాత్రం. అండ్ సినిమాటోగ్రఫీ, టోటల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ఏమో ఇప్పుడు నేను చెప్పలేను, సినిమా చూసిన తర్వాత చెప్తా. అండ్ ఐ థింక్ ఆ రోజే వెళ్తానో లేదు తెలియదు బ్రో, సెకండ్ డే అట్లా వెళ్తేమో, ఎందుకంటే ఆ రోజు చాలా పని ఉంది అనమాట. సో యా, మీ థాట్స్ ఏంటి అసలు? బడి అంట ట్రైలర్స్ వచ్చేసినాయి, సారీ నేను చూడలేదు, లేట్ అయిపోయింది. మీ థాట్స్ ఏంటో చెప్పండి, వెళ్తున్నారా 2 August నాకు చెప్పండి కింద కామెంట్స్ లో. అండ్ అదే రోజు ఏంటి మన రాజమౌళి గారి డాక్యుమెంటరీ వస్తుంది, ఫిల్మ్ కంపెనీ వాళ్ళు చేశారనమాట. అది నేను దానికోసం కాంట్ వెయిట్ నిజంగా. జేమ్స్ కెమెరూనే వచ్చి మాట్లాడిందంటే మామూలు లేదు, దాని రియాక్షన్ కూడా ఇక్కడ ఉంది. సో చూసేయండి. సో బై.